చూడండి, సేమ్ కాంటెక్స్ట్ లో 12 సంఖ్యాకాండం 12:3 చూడండి. యెహోవా ఆ మాట వినును, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, సాత్వికులే నమ్మకమైన వాళ్ళు. అది పాయింట్. మరి సాత్వికం అంటే ఏంటి? ఇది కొంచెం అమ్మా వింటున్నారా? సాత్వికం అంటే ఎట్లుంటుంది? వెబ్స్టర్ అనే ఒక ఆయన నిర్వచనం ఇలా రాశాడు సాత్వికానికి. ఏమని రాశాడంటే నిర్వచనం, నీకున్న హక్కులు, నీకున్నటువంటి అధికారాలు వాడుకో, కానీ మరి ఒకరు అజమాయిషి కిందుండి బతుకు, సాత్వికుడు అవుతావు అన్నాడు. యూజ్ యువర్ పవర్ అండ్ అథారిటీ బట్ బీ ఇన్ సమ్మన్స్ అథారిటీ ఈజ్ హ్యూమిలిటీ అన్నాడు. నీకున్న హక్కు అధికారం వాడుకో, కానీ మరొకరు అజమాయిషి కింద ఉండు, అప్పుడు సాత్వికం వస్తుంది అన్నాడు. దేవుడు చేతిలో కర్ర పెట్టాడు, దాంతో ఏదన్నా మోషే చెయ్యొచ్చు కానీ చెయ్యడు, ఏదన్నా చెయ్యొచ్చు కానీ చెయ్యడు. దేవుడు అనుమతిస్తే, దేవుడు ఆదేశిస్తే ఆ పనులు చేసేవాడు ఆయన. అమ్మ అర్థమవుతున్నదా? ఈరోజు అక్కలకు మీకున్న హక్కులు అధికారాలు ఉంటాయి. ఎప్పుడు ఇల్లు వడవాలనో, ఎప్పుడు బట్టలు ఉతకాలనో, ఎప్పుడు అంట్లు తోమాలనో, ఎప్పుడు వంట చెయ్యాలనో హక్కులు అధికారాలు మీకున్నాయి, వాడుకోండి. కానీ ఎవరి అధికారం కింద ఉండాలి? మీరు వాయిస్ రావట్లే అటువైపు నుంచి. చెప్పండి, ఎవరి అధికారం కింద ఉండాలి? భర్త అజమాయిషి కింద ఉండాలి. భర్తగా జవాబుదారీతనం చూపించాలి, భర్తగా లెక్క అప్పగించినట్లుగా ఉండాలి కదా. అలాగని ఇక్కడ పురుషులు ఉన్నారు, మీకున్న హక్కులు అధికారాలు వాడుకోండి, కానీ ఎవరు అజమాయిషి కింద ఉండాలి? సంఘములో, అంటే సంఘానికి చెందిన వారు కాబట్టి సంఘములకు ఆధ్యాత్మిక నాయకుడు ఒక పెద్దను దేవుడు ఉంచాడు గనక ఎవడ ఆ పెద్దలకు నీవు జవాబుదారీతనంతో బ్రతకాలి. పిల్లలు వారుకున్న హక్కులు అధికారాలు ఆనందం వాడుకోనివ్వండి, కానీ వారు ఎవరికి లెక్క అప్పగించాలి? అమ్మా నాన్నలకు లెక్క అప్పగించాలి. మీకు ఆ విషయం చెప్పనా? క్రైస్తవ జీవితం అంటే జవాబుదారీతనం గల జీవితం. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ అ లైఫ్ ఆఫ్ అకౌంటబిలిటీ. జవాబుదారీతనంతో బ్రతకాలి. ఈ రోజున క్రైస్తవులు, నన్ను మన్నించండి, ఎట్లా తగలబడ్డారంటే మనోళ్ళు, ఎవరైనా లెక్క అడిగితే నువ్వు చెంప చెల్లు అనిపించాలి వీడికి. లెక్కడిగేవాడు నీకుంటే మంచిది కదరా బాబు, ఎవరైనా లెక్క అడుగుతుంటే నువ్వెవడో అడగడానికి అంటున్నాడంటే నీకు క్రైస్తవ భక్తి ఏమైనా అబ్బిందా వీడికి? నీకు లెక్కడిగే వాళ్ళు ఉంటే నువ్వెప్పుడు సేఫ్ జోన్లోనే ఉంటావు. నీకు లెక్కడిగినోడు లేకపోతే నువ్వు ప్రమాదంలో పడతావు. నేను ముగ్గురు పెట్టుకున్నా లెక్కడిగే వాళ్ళని. ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, ఎక్కడున్నారు అన్నా, ఎక్కడున్నారు బ్రదర్ అని అడగొచ్చు, ఏం చదివారు బైబిల్ అని అడగొచ్చు, ఏం ప్రసంగం చేసామని అడగొచ్చు, డబ్బులు అలా ఖర్చు పెడుతున్నాను అడగొచ్చు, నా ఫ్యామిలీతో ఎలా ఉంటాను అడగొచ్చు. వాళ్ళు ఫుల్ రైట్స్ ఇచ్చేసుకున్నాను వాళ్ళ కింద ఉంటానని చెప్పి. ఒక ఆయన సిద్దిపేటలో ఉంటారు అన్నయ్య, మరొక ఆయన విజయవాడలో ఉంటారు, మరొక ఆయన విశాఖపట్నంలో ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా లెక్క అడగొచ్చు. అది నాకు సేఫ్, అది నాకు క్షేమం, అది నాకు ఎంతో మేలవుతుంది. ఈ రోజున క్రైస్తవ విశ్వాసములకు వచ్చే వాళ్లకు జవాబుదారీతనం రావడంలా వీళ్ళకి లెక్కడిగే వారు ఎవరుండరు. మళ్ళీ ఏమంటారు? మేమంత ఇండిపెండెంట్ అని అంటారు. ఇండిపెండెంట్ అంటే అర్థం చెప్పనా? నేను ఎవరికి లెక్క చెప్పను అండవే. ఇండిపెండెంట్ అంటే అర్థం ఏంటో నేను ఎవరికి లెక్క చెప్పను. బైబిల్లో ఇండిపెండెంట్ సేవలు లేవు, ఇండిపెండెంట్ భక్తి లేదు. బైబిల్లో ఉన్నది ఇంటర్ డిపెండెంట్ భక్తి ఉంది, ఇంటర్ డిపెండెంట్ సేవ ఉంది. ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ చెయ్యాలి భక్తి అయినా సేవ అయినా. ఇప్పుడు మిమ్మల్ని అడగన, జవాబుదారితనం వస్తున్నదా? నీకు లెక్కడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లెక్కడిగే వాళ్ళు లేకపోతే నువ్వు లెక్క చెప్పడం నీకు రాకపోతే సాత్వికమైన గుణం ఎట్లా? బుద్ధి సాత్వికం రాకపోతే నమ్మకస్తురాలివి, నమ్మకస్తుడివి ఎట్లవుతావు? పెట్టుకో, మనుషుల్ని పెట్టుకో. నేను కొంతమంది అంటుంటాను సేవకులకి, ప్రతి క్రైస్తవ విశ్వాసికి, వింటున్నారా లేదా మీరు? అర్థమవుతుందమ్మా? ప్రతి క్రైస్తవ విశ్వాసికి పైన ఒక పౌలన్న లాంటోడు ఉండాలి. పైన ఎవరు? పౌలన్న లాంటోడు. పక్కనేమో బర్నబా లాంటోడిని పెట్టుకోవాలి, స్నేహితుడు, కలిసి మనం యాత్ర చేయొచ్చు. కిందనేమో తిమోతి లాంటి కొడుకు ఉండాలి.
మన జీవితం పెట్టుబడి పెట్టగా అతను దేవుని కొరకు తయారవ్వడానికి. అప్పుడు జీవితం చక్కగా ఉంటుంది. పైనెవరు? పౌలన్న. పక్కనెవరు? బర్నబా స్నేహితుడు. కిందెవరు? తిమోతి కొడుకు. ఇక్కడ కూర్చొని మిమ్మల్ని అడగన, మీ పౌలన్న ఎవరు మీకు లెక్కడగడానికి? మీ బర్నబా తమ్ముడెవరు? స్నేహితుడెవరు? మీ జీవితంలో మీతో కలిసి పరిగెత్తడానికి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని పెట్టుబడిగా పెట్టడానికి మీ తిమోతి కొడుకెవడు? మీ ఆధ్యాత్మిక జీవితం ఎవరిలోనైనా పెట్టుబడిగా పెట్టాలి. అమ్మ వింటున్నారా? మీతో కలిసి యాత్ర చేసే ఒక సహోదరుని కలిగి ఉండాలి. మీకు లెక్కడిగే ఒక పౌలు లాంటి అన్నయ్య అనుకుంటే ఎవరు వింటున్నారా? నమ్మకత్వం రావడానికి సాత్వికం ఉంది, బుద్ధి. ఈ రోజున అతను లేడు, ఇతను లేడు, ఇతను లేడు. ఎవర్రా మిగిలేరంటే ఏకాగ్య మిగిలాడు. ఒంటిగాడే ఒంటిగత్తే. అక్కయ్య గారు మీకు లెక్కడిగే ఒక ఆధ్యాత్మిక హక్కున్నారా అంటే అక్కలకు లేరు. మీతో కలిసి ప్రార్థన సహకారం ఇస్తూ మీ భక్తిలో మీ సహాయపడుతూ ఉండే ఒక బర్నబా లాంటి ఒక అక్కగారు చెల్లి ఎవరైనా నీతో ఉన్నారా? నీ ఆధ్యాత్మిక జీవితాన్ని మరో యవనస్తురాలు పెట్టుబడి పెట్టి దేవుని కొరకు తయారు చేయడానికి తిమోతి లాంటి ఒక కూతురు ఎవరైనా నీకుందా? ఎవరు ఉండరు. ఒంటిగత్తి, ఒంటిగాడు. మరి సాత్వికం ఎప్పుడు వస్తుందండి? నమ్మకస్తులం ఎట్లవుతాము? మోషేను దేవుడు నేను నమ్మకమైన వాడని ఎందుకన్నానంటే అతని దగ్గర సాత్వికం కనబడిందని ఆయనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. రెండో సంగతి చెప్తాను.